గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిస్ ఇస్ పవన్. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా అల్లాపూర్లో మన లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు, అదేవిధంగా కార్మికులను జిహెచ్ఎంసీ కార్మికులందరినీ పిలిపించి వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళని సన్మానించి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి సంబంధించినవన్నీ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకసారి దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్నా నమస్కారం. నమస్కారం అన్నా, ఏంటన్నా మేడే సందర్భంగా అందరినీ పిలిపించారు, తెలుసుకోవడం జరుగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మేడే శుభాకాంక్షలు కార్మికులందరికీ. హైదరాబాద్ లో ఉన్న జిహెచ్ఎంసీ కార్మికులకి చాలా మంది కూడా వాళ్ళకి శ్రామిక్ కార్డు లేదు. వాళ్ళకి కార్డు ఇప్పించడానికి కార్డు గురించి కానీ వాళ్ళ సమస్యలు, వాళ్ళ హెల్త్ సమస్యలు కానీ, వాళ్ళ కార్మికులు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళకి చాలా రకాల సమస్యలతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళకి సంవత్సరానికి వచ్చే ఒక్కరోజు మేడే సందర్భంగా మనం ఈ రోజు వాళ్ళందరికీ ఘనంగా సన్మానం చేసుకుని వాళ్ళకంటూ ఒక రోజు ఉంది కాబట్టి గుర్తించాలనే ఉద్దేశంతో ఇంత గ్రాండ్ గా చేయడానికి ఉద్దేశం. రమేష్ అన్న కూడా పిలిపించడం అంటే మీరు అంటే కార్మికుని కష్టాన్ని గుర్తించి వాళ్ళని ఒక సింహాసనం చైర్లో కూర్చోబెట్టి ఆ సన్మానించడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ రోజు హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే దానికి కారణం జిహెచ్ఎంసీ కార్మికులే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఇన్ని కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నా కూడా వీళ్ళ శ్రమ లేనిది అంత కలర్ఫుల్ గా ఇంత హైదరాబాద్ ఉండదు. వీళ్ళ కష్టం ఉంది కాబట్టి మనం దాన్ని గుర్తించాలి కాబట్టి మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా చేసుకున్నాం. వాళ్ళు మార్నింగ్ నుంచి కష్టపడి ఇదంతా చేస్తారు. అంటే ఫర్దర్ గా వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫర్దర్ గా మనం ఎలాంటి వాళ్ళకి మన సైడ్ నుంచి ఏం జరుగుతుంది. వాళ్ళకి శ్రామిక్ కార్డ్స్ కూడా చాలా మందికి లేవు, హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. ఇటువంటి వాళ్ళకి చాలా గవర్నమెంట్ నుంచి కూడా చాలా కొన్ని అందాల్సినవి చాలా ఉన్నాయి. దాని గురించి కూడా పోరాడడానికి ముందుకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ తరఫున బండి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు వారికి చాలా సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ముందుకు వచ్చి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తానని ఈ రోజు మాట్లాడడం కూడా జరిగింది. సో ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ ఎలా పరిపాలిస్తుంది ప్రజల్లో? కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, చాలా చరిత్ర ఉన్న పార్టీ. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, యువతని ముందుకు తీసుకెళ్ళాలి, యువతకి మనం అవకాశాలు ఇవ్వాలని, యువత యాక్టివ్గా ఉండాలని చెప్పడంతో మేము ఆయన మాటని మనం ముందుకు తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఈ మేడే కానీ, మన అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో కానీ, అల్లాపూర్కి సంబంధించిన కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యలు సహకరించినటువంటి మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తాము. మన తండ్రి గారు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లీడర్ ప్రజలు ఉన్నామని ప్రజల కోసం ఆలోచిస్తూ అటువంటి ఆలోచిస్తున్న వ్యక్తి మన నరసింహ అక్కడి నుంచి ఆయన ప్రజ్ఞాపించిన వ్యక్తి నరసింహ. తప్పకుండా అతను మంచి లీడర్ క్వాలిటీస్ కనబడతా ఉన్నాయి, ప్రజలందరి ఆలోచన కనబడతా ఉంది. అటువంటి వ్యక్తులు మన కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నది ముందుగా కూడా అదృష్టకరంగా భావిస్తాను. ఇకపోతే ఈరోజు ఈ మీడియా కార్యక్రమాన్ని అల్లాపూర్ చక్కగా ఏర్పాటు చేసి మా అందరినీ చూసి, మీ అందరినీ చూసి అందరినీ కూడా చక్కగా సన్మానించుకునే కార్మికులను, అంతేకాకుండా ఉచిత మెగా క్యాంపు కూడా ఏర్పాటు చేసి
ఎంతో మంది పేదలకు చక్కటి వైద్యం అనే విధంగా లక్ష్మణ్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి ప్రభుత్వం ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గారికి, డివిజన్ నాయకులు అనేక మంది కూడా రావడం జరిగింది. మరి అందరి పేరు చెప్పాలంటే మరి మా డివిజన్ మహిళా అధ్యక్షురాలు భారతండి, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కన్వీనర్ లక్ష్మణ్ గౌడ్ గారికి, దినేష్ భాయ్ గారికి, దయచేసి వీళ్ళిద్దరిని కడుపులో సలహా పెట్టుకుందాం. మా రమేష్ అన్నకు ఒక గొప్ప అవకాశం ఇస్తాం. మా లక్ష్మణ్ గారి తొందరలోనే ఉంది కనుక మీరందరూ అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి లక్ష్మణ్ గారికి ఒక మంచి సాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి 3 నెలలకు ప్రతి నెలకు మీరు కూడా ఉంచినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చీరలు ఎక్కినమ్మా ఎంత బాగున్నా చూడంగానే మంచిగా చీరలు ఒక గంట మంచిగా అంత చూడండి వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అది ఏం చేసినా కానీ వారికి పనిచేసేటువంటి మా లక్ష్మణ్ గౌడ్ గారికి మీరు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అన్నం కూడా చాలా కార్యక్రమాలు వేసింది. ఎందుకంటే అందరూ కూడా తొందరగా చెప్తుంది. మన రమేష్ అని చూస్తే ఇంకా మాట్లాడాలి ఎందుకంటే రమేష్ దొరకాలి కనుక చాలా బిజీ. ఎందుకంటే ప్రజాక్షేత్రం ఉంటాడు, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికి వచ్చిండు. 9 గంటల నుంచి ఇప్పటిదాకా చాలా మంది మీటింగ్ పెడితే ఒకరు అక్కడ పోతున్నారు, ఒకరు ఇక్కడ పోతున్నారు. మన అల్లాపూర్ డివిజన్ ప్రజల యొక్క ఐక్యమత్యము, ప్రజల యొక్క పట్టుదల చూస్తుంటే చాలా సంతోషం. ఏంటంటే ఇంత మంది ఒక్కరు కూడా జరగకుండా ఎండక 40 డిగ్రీలు కానీ ఎండకు భయపడకుండా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క గుండెకు పేరు కన్నా ధన్యవాదాలు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మా రమేష్ అన్నకు మా లక్ష్మణ్ సాక్షిగా మీరందరూ కూడా సహకారం చేస్తే రామ లక్ష్మణులు మన కుక్కుపల్లి నియోజకవర్గాన్ని అల్లాపూర్ డివిజన్ ఒక అద్భుతమైనటువంటి చేస్తారనే విషయాలు కూడా మీరందరూ కూడా గుండెలు పెట్టుకోవాలనే విషయాలు కూడా ఈ అద్భుతమైన ఎందుకు చెప్తారు లక్ష్మణుడు రాముని యొక్క ఆలోచన, రాముని యొక్క విధానాన్ని కూడా ముందు తీసుకునేటువంటి అల్లాపూర్ డివిజన్ ముందు బిడ్డ మా లక్ష్మణ్ గారు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఆయన ఇప్పటివరకు చాలా కొన్ని కోట్లు సంపాదించారు. తన జీవితంలో కన్నులు ఎక్కువ తెలిస్తే ఉయ్యాల, కన్నులు ఎక్కువ మూస్తే ఇంకోటి ఉయ్యాల. మన జీవితంలో బంగారం రాదు, వెండి రాదు, పెళ్లి రాదు, నగరం రాదు, కానీ సేవ చేసేట్టున్నాం. సమస్యలు కూడా చాలా తక్కువ సమయంలో పరిష్కారం చేసినట్టే నా జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద ఇక్కడ ఉండినా ఇక్కడ వెళ్ళినా డబ్బు ఎక్కడ సంపాదించకండి. నా శ్వాస ఉన్నంత వరకు, నా ఊపిరినంత వరకు అల్లాపూర్ డివిజన్ లో సేవ చేయాలనేటువంటి దాని ముందుకు వచ్చినటువంటి మా లక్ష్మణ్ గారిని నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. వాళ్ళ నాయనటువంటి నరసింహగౌడ్ గారు ఆయన యొక్క సుపుత్రుడైనటువంటి చాలా మంది రాజకీయాలకు వెళ్ళిపోతారు. ఏదో పైసలు సంపాదించాం, రూపాయి పెట్టి 10 రూపాయలు సంపాదించాం దాని చేస్తారు. కానీ లక్ష్మణ్ గౌడ్ చూడండి, ఒక్కసారి చూసుకోండి. ఆయన ప్రజలకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కారం చేయడం మీరు చూసింది కదా. గత 2 నెలల అల్లాపూర్ డివిజన్ లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చేసినటువంటి యువ నాయకుడు అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత విధంగా రోజులంటే ఇటువంటి జనరేషన్ కల్పించినందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు లక్ష్మణ్ కి, వారి సహకరించిన వారి మిత్ర బృందానికి, మరి ఈ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్స్ కి అందరికీ కూడా మనసారా అభినందనలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మనతో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అండ్ కుకల్పట్టి ఇన్ఛార్జ్ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ విధంగా చేయడం పైన అన్న గురించి ఒక్కసారి 2 మాటలు. హాయ్ సార్. సార్ ఎలా అనిపిస్తుంది కార్మిక దినోత్సవం రోజు అందరినీ కూర్చోబెట్టి, నేను ఎక్కడ చూడలేదు సార్ ఇంత పెద్ద లీడర్ వచ్చి వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆ విధంగా సన్మానం చేయడము మీకు ఎలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, కార్మికులకు కర్షకులకు అండగా ఉండే పార్టీ. మరి అటువంటి పార్టీలో మేమందరం కూడా ఈరోజు ఏదైతే మా కుకట్పల్లి నియోజకవర్గంలోని
మరి కార్మికులు ఉన్నారో, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారిని పిలుచుకుని వారిని సన్మానించుకునే విధంగా మా తమ్ముడు లక్ష్మణ్ గౌడ్ ప్రోగ్రాం రూపొందించడం, మరి అంతేకాకుండా మరి ఇక్కడ పెద్ద మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్మికులు ఏదైతే చట్టాలు ఉన్నాయో కార్మికుల చట్టాలన్నింటినీ గౌరవించుకుంటూ ఏదైతే 8 గంటల పని దినం ఉండాలో, దినానికి 8 గంటలే పని ఉండాలి, మిగిలిన 16 గంటలు కూడా భార్య బిడ్డలతో ఉండాలి, లేకపోతే ఆరోగ్యంగా మరి అన్ని విధాలు చూసుకోవాలి. కాబట్టి 8 గంటల మించి పని దినం ఉండకూడదనే ఆలోచనతో వాటి మరి అప్పుడు ఏదైతే అమెరికాలోని షికాగోలో 1886లో ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని గౌరవించుకుంటూ నాటి నుంచి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఎన్టీసీ ఒక ట్రేడ్ యూనియన్ గా ఉండి మరి కార్మికుల కోసం, కార్మికుల రక్షణ కోసం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా మరి ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉంది. ఇటువంటి ఐఎన్టీసీ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవలు కూడా చాలా గొప్ప అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ తమ్ముడు లక్ష్మణ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి యంగ్ లీడర్స్ ని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు? తప్పకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే యూత్ ని ఎప్పుడు ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు చెప్తుంటారు, యూత్ ని ముందుంచుకోండి, యూత్ ని తీసుకురండి. భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఎసెట్ ఏంటంటే యువత. మనకున్న జనాభాలో 140 కోట్ల జనాభాలో దగ్గర 60% యువత ఉంది. మరి యువతని వాళ్ళు అన్ని రకాల ముందు పెట్టి మనం ముందుకు సాగినట్టయితే దేశ అభివృద్ధి కాకుండా మరి దేశంలో సంపద సృష్టించి మరి అనేకమైన ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి తప్పకుండా యువతను ప్రోత్సహించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. నమస్కారం. మేడే శుభాకాంక్షలు. జై కామ్రేడ్. జై కాంగ్రెస్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని కూర్చోబెట్టి ఇన్ఛార్జ్ సన్మానం చేయడం జరిగింది? మంచిగానే అనిపిస్తుంది. ఎవరన్నా ఇంతకు ముందు ఏ నాయకులు ఎవరన్నా ఇట్లా చేసినారు? ఎవరు చేయలేదు. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఓకే అమ్మా, మీరండి చెప్పండి అమ్మా. ఏం చెప్పాలి సార్? చేసినారా? చేసిర్రు, మంచిగా ఇచ్చిర్రు, మంచిగా వెళ్ళిపోతున్నాం. ఇక మంచిగా చేసిర్రు. సమస్యలు ఉంటే తెలుసుకుంటా చెప్పారు సార్. అమ్మా నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంటి సన్మానం చేసినారు? సన్మానం చేస్తే మంచిగా అనిపించింది. మీ పనిని గుర్తించిండు. ఏదైనా ఏమైనా ఉన్నా కానీ చెప్పమని చెప్పాడు. ఏమేమి ఇచ్చారు మీకు? సారీ ఇచ్చారండి. సారీ ఇచ్చారా? స్వీట్ డబ్బు ఇచ్చారు. సన్మానం చేసి సారీ ఇచ్చారు. స్వీట్. సో ఎలా ఉంది గవర్నమెంట్ మరి? అంటే మీ జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎవరన్నా కూర్చోబెట్టి ఇట్లా ఈ విధంగా ఎవరు చేయలేరు. బాగా చేశారు. మంచిగా అనిపిస్తుందా గవర్నమెంట్? మంచిగా అనిపిస్తుంది. నమస్తే. చెప్పండమ్మా, ఎలా అనిపిస్తుంది? అంటే మంచిగా పెద్ద నాయకులు వచ్చి మిమ్మల్ని వాళ్ళు కూర్చోకుండా నిలబడి మీకు సన్మానం చేశారు. చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇంతవరకు మేము పనికెక్కిన కాంచి ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు బాగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? చాలా రోజులు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల్లో ఏ నాయకుడన్నా మీ దగ్గరకు వచ్చి అట్లా గుర్తించి ఏం చేయలేదు. ఇప్పుడు బాగా అనిపించింది. మహిళలకు కూడా ఎంత మంచి సపోర్ట్ బాగా అనిపిస్తుంది అంటున్నాం కదా. మంచిగా. నమస్కారం. నమస్తే. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ముఖ్యంగా మేడే అంటే కార్మికులు వాళ్ళ పనికి గుర్తింపుగా, వాళ్ళు చేసిన పోరాటాలకు గుర్తింపుగా చేసుకుంటారు. ఈ రోజు గౌరవించారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఉంటే చాలండి మా సమస్యలు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మేడే రోజు కార్మికులందరినీ పిలిచి వాళ్ళ పనిని గుర్తించి జిహెచ్ఎంసీ కార్మికులు లేకపోతే సిటీ మొత్తం ఏ విధంగా ఉంటుందో గుర్తు చేసి వాళ్ళ హక్కులు అవన్నీ వాళ్ళకి క్లియర్ గా చెప్పి అదేవిధంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ లో కూడా అందరినీ అంత దగ్గరుండి చాలా చక్కగా చూడడం జరిగింది. కుకట్పల్లి ఇన్ఛార్జ్ వారు కూడా రావడం జరిగింది. యూత్ ని ఎంకరేజ్ చేయడము, లక్ష్మణ్ గౌడ్ ఎంకరేజ్ చేయడము. సో ఇవంతా ప్రోగ్రామ్ చాలా కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కార్మికులందరినీ కుర్చీలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి సన్మానించి ఇవంతా చేయడం జరిగింది.